నమస్తే. సుప్రీంకోర్టు ఈ నెల 24న ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. దళితులు క్రిస్టియన్గా మారితే ఎస్సీ హోదా అనేది ఉండదు. అంటే షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన రిజర్వేషన్లు అనుకోండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాళ్ళ పక్షాన ఉండదని క్లియర్ కట్గా చెప్పింది. అంటే మొత్తం బీసీసీలోకి పోవాల్సిన పరిస్థితి. అసలు 24 తారీఖు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజు వరకు కూడా చర్చ ఒక స్థాయిలో జరుగుతుంది. సారవంతమైన చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. నిన్ననే మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నర మాట్లాడాడు, సుదీర్ఘంగా మాట్లాడాడు. కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళు క్రిస్టియన్గా మారితేనేమో వాళ్ళ కులం మారదు, కేవలం దళితులు మారితేనే ఏంది ఈ వివక్ష అనేది చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత క్రిస్టియన్లు. ఇక మందకృష్ణ మాదిగ అయితే ఓ రకంగా ముందడిగేసాడు. అంటే ఉంటే బానిసలుగా ఉండాలి మీరు, లేకపోతే బీసీసీకి పోవాలి. ఇదెక్కడ అన్యాయం అని చాలా రకాలుగా మాట్లాడాడు. ఈ రెండు అంశాల గురించి ప్రస్తావిద్దాం. జేఏసీ నాయకులు, దళిత క్రిస్టియన్ నాయకులు గడ్డం అశోక్ గారు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మీరు చూశారు, దాదాపు 24 తారీఖు వచ్చింది. మందకృష్ణ మాది కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క తీర్పును ఎట్లా చూస్తావు? అయితే ఇది భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం 1950 ప్రొవిన్షియల్ ఆర్డర్ కాక చూసుకోగలిగితే ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ దొడ్డిదారిని ఇచ్చినటువంటి ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అదే రాజ్యాంగ విరుద్ధం ఫస్ట్. ఎందుకంటే ఈ చర్చ ఈ రోజు వచ్చింది కాదు, ఈ చర్చ గతంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ దేశంలో అంటరాని ప్రజలుగా ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఊరికి దూరంగానే ఉన్నారు, ఇంకా వెలివాడలనే ఉన్నారు, ఇంకా వాడకు ఓపెన్గా వాడలోకి ఇంకా రాలే. అయితే వీళ్ళు దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఇంకా వెలివాడలనే ఉన్నారు. అంటే ఈ దేశంలో కులం మారిన, మతం మారినంత మాత్రంగా వాళ్ళను దళితులనే చూస్తున్నారు. ఇలా దళిత క్రైస్తవులు ఎస్సీ మతం పుచ్చుకున్నారు అనుకోండి, సమాజంలో వాళ్ళను క్రైస్తవులు అనట్లేదన్న, వాళ్ళను దళితులు మాలా మాదిగా 59 కులాలతోనే పిలుస్తున్నారు. ఎస్టీలు మారిన ఎస్టీలుగానే పిలుస్తున్నారు. మరి టీవీ డిబేట్లలో కంటిన్యూ చేద్దరు మీరు, మరి అక్కడ కూడా వివక్ష ఉన్నప్పుడు ఎందుకు మారాలి అంటున్నారు కదా. అయితే మారొద్దా అనే అంశం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో ఆర్టికల్ 14 కానీ 17 కానీ ఏం చెప్తున్నాయి? సమానత్వ హక్కు ఉంది అంటున్నారు, మత స్వేచ్ఛ ఉందంటున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటున్నారు. అంటే భారత రాజ్యాంగంలోనే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది అంశం. ఇది ఒక ఫేత్కు సంబంధించిన విషయం, అంటే ఒక నమ్మకానికి సంబంధించిన విషయం. ఎవరైనా ఏ మతానైనా స్వీకరించుకోవచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయం అది. ఇప్పుడు ఎవరి గుళ్ళు వాళ్ళకున్నాయి, ఎవరి చర్చెస్ వాళ్ళకున్నాయి, ఎవరి మసీదులు వాళ్ళకున్నాయి, ఎవరి బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఎవరి వాళ్ళకు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వ్యక్తిగత మతం అనేది వ్యక్తిగత ఫేత్, అది వ్యక్తిగత అంశం. అంటే వివక్ష ఉంటే ఉండకోకో, కానీ అది స్వేచ్ఛ, అది వ్యక్తిగత విషయం. ఈ వ్యక్తిగత విషయాన్ని రచ్చలోకి ఈడిస్తే ఇప్పుడు దీని మీద గతంలో మనకు ఫస్ట్ అంశము రాజేందర్కి అసలు ఈ దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాలోకి రావాలా లేదా అనే అంశం రాజేంద్ర ప్రసాద్ కమిటీ ఇచ్చినప్పుడు అప్పట్లో కేరళలో ఫస్ట్ మోషే అనేట ఆయన ఫస్ట్ కేరళ ప్రాంతానికి వచ్చిండు. యేసు ప్రభు శిష్యుడు అయినటువంటి మోషే, ఆయన తిమోతి అక్కడికి వచ్చిండు, కేరళకు వచ్చిండు. అక్కడి నుంచి ఈ దేశంలో క్రిస్టియానిటీ అనే రూట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. థామస్ అంటాం మనం. ఆయన అక్కడి నుంచి కేరళ నుంచి భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ మతం అనేది కేరళకు వచ్చిందా? కేరళకు వచ్చింది. రైట్. కేరళకు వచ్చినాక అక్కడ ప్రధానంగా ఫస్ట్ బ్రాహ్మణులు, అగ్రవర్ణాలే ఫస్ట్ క్రిస్టియానిటీలోకి వచ్చారు, తర్వాత దళితులు వచ్చారు, తర్వాత అన్ని వర్గాలు వచ్చారు. అయితే 85లో 65లో ఒక నివేదిక సమర్పించమని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు మినిస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా మిషనరీ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఈ దేశంలో ఉన్న దళితులు అంటరాని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మనువాదం అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గుడికి రానిలే, బడికి రానిలే, చదువుకోనిలే, చెవులలో సీసం పోసిరు, మూతికి ముంచ, మొలకి పొరక, ఆ కల్చర్ ఒక దుర్మార్గంగా ఉండే. ఇప్పుడున్న కల్చర్ కంటే అది ఇంకా వరస్ట్గా ఉండే. అయితే ఇప్పుడన్నా కొంత రాజ్యాంగమో చదువుకున్నారు, కొంత అందరూ ఒకటంటారు, కొంత పెరిగింది. కానీ అప్పుడు ఇంకా అంటరానితనం, ఇంకా ఘోరమైన వివక్షత ఉండే. అసలు కంప్లీట్గా నీళ్ళు తాగనీయకుండా ఆ పరిస్థితులలో ఆ మిషనరీస్ వచ్చి ఇక్కడ మనిషిని మనిషిగా చూడనప్పుడు వాళ్ళు చేరదీసి స్కూల్స్లోకి తీసుకొని వచ్చి హెల్త్ ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇచ్చి, కొంత పేదరిక నిర్మూలనకు కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఈ దళితులకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు దేశవ్యాప్తంగా. అంటే క్రైస్తవ మతంలోకి పోయిన దళితులకు కొంత ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. ఇచ్చినా కానీ
ఓపెన్ సొసైటీల మటుకు దళితులుగానే చూస్తున్నారు. వాళ్ళని మాలమాదిగానో లేదంటే ఎస్సీ కులాల పేర్లతోనే పిలుస్తున్నారు. కానీ ఒకవేళ క్రిస్టియన్లోకి మారినా కూడా మాదిగానే అంటారు. అవును, క్రిస్టియన్ పేరు జాన్ పెట్టుకున్నా, తీమోతి పెట్టుకున్నా, నతానేల్ పెట్టుకున్నా, యేసుపాదం పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా సరే వాళ్ళను ఎస్సీలు అనే చూస్తున్నారు, క్రైస్తవులను అయితే చూడట్లేదు. ఓకే. అయితే ఇదొక అంశం అనుకుంటే, అసలు భారత రాజ్యాంగంలో గతంలో రాజ్యాంగంలో 1950లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని ఒక యాక్ట్ ఉండే. దాన్ని దుర్మార్గులు దాన్ని అమెండ్ చేసి 1970sలో వీళ్ళు పీపుల్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా మార్చారు. అప్పుడే రాజ్యాంగం అనేది పెద్ద తూట్లు పడింది, ఎస్పెషల్లీ దళితులకు. తర్వాత కారం చెడు కానీ, చుండూరు కానీ దళితులను చంపినప్పుడు, కొట్టినప్పుడు, అదేవిధంగా దళితుల మీద దాడి చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కూడా ఆ మరియమ్మ, ఏసోబు వాళ్ళందరూ కూడా దళిత క్రైస్తవులే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది 70sలో కాక చూసుకోగలిగితే, ఆ టైంలో అక్కడ ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా దళిత క్రైస్తవులే. వాళ్ళ పేర్లు చూడండి మీరు. ఇదొక అంశం అనుకుంటే, దళిత క్రైస్తవ ఇష్యూలో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ ఏమో రద్దు చేస్తారు, దొడ్డిదారునేమో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తారు. అయితే అప్పుడు ఆ ఆర్డర్ తెచ్చినప్పుడు ఎవరుండే, కేఎం మున్షి అనే ఒక పెద్ద మనిషి ఉండే ఆ కమిటీకి సంబంధించి. మున్షి ఆయన విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపకులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఇంకొక అగ్ర కులానికి సంబంధించిన ఆయనను తీసుకున్నారు. ఆయన పేరు వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, హెచ్సి ముఖర్జీ అంటారు. ఆయన కూడా ఏంది, ఈ రోజన్న అఖిల భారత పరిషత్తు, ఈ రోజన్న బీజేపీకి జనసంఘ్ ఉండే, దాన్ని స్థాపించింది ఆయనే. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలనా లేదా అనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఈ ముఖర్జీని వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు. వీళ్ళంతా అగ్రవర్ణాలే. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దళితులు ఒక్కరు కూడా లేరు. బిషప్లు, విల్సను, హరేందర్ కుమార్, వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలే. ఈ క్రైస్తవుల్లో ఉన్న అగ్రవర్ణ బ్రాహ్మణులే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే దొడ్డిదారుని తీసుకొచ్చారు నైట్కి నైట్. అంటే వీళ్ళ అభిప్రాయం తీసుకున్నారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకునే క్రమంలో ఈ అగ్రవర్ణాలందరిని తీసుకొచ్చి, క్రైస్తవులందరిని తీసుకొచ్చి వాళ్ళ నుంచి ఏం అభిప్రాయం తీసుకున్నారు? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు చేయాలి లేరంటే, ఆ రోజు దళిత క్రైస్తవులు ఎవరు లేరు ఆ కమిటీలో. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నారు, ఓకే అని చెప్పారు అంతే. అంటే ఈ అగ్రవర్ణ క్రైస్తవులు తీసుకున్నటువంటి ఆర్డర్ని ఎంటైర్ దళిత క్రైస్తవులకు, ఉన్న బీసీ క్రైస్తవులకు, అప్పుడున్న వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఓకే అది మా అందరిది, ఇక్కడ ఉన్న క్రైస్తవ సమాజం అనేది చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కమిటీలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కమిటీలో దళిత క్రైస్తవులు ఎవరు లేరు ఒకటి అనుకుంటే. తర్వాత ఈ అంశాన్ని అయితే ఇదొకటి అనుకుంటే, 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించి మరి సిక్కులకు ఎందుకు ఎస్సీ హోదా ఇచ్చారు? ఇప్పుడు సిక్కు మతంలో ఉన్న వాళ్ళు దళితులు ఉన్నారు. దళితులు కూడా మాకు ఎస్సీ హోదా కావాలని కొట్లాడితే 1995లో సిక్కు మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చిర్రు. అదేవిధంగా 1990లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులకు కూడా ఎస్సీ హోదా ఇచ్చిర్రు. అంటే ఆ రెండిట్లో వివక్ష ఉందంట కదా, కుల వివక్ష. క్రిస్టియానిటీలో లేదనేది లేదు. క్రిస్టియానిటీలో కూడా రెడ్డి క్రిస్టియన్ అయితే ఒకటన్నా చర్చికి వస్తే అన్ని కులాలు కలిసినంత మాత్రాన వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఓరల్ ప్రేయర్ అంతా ఓకే, కానీ సమాజంలో సోషల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ కుల వ్యవస్థ ఉన్నది. అయితే రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన దాంట్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 24 గందరగోళంలో ఉంది. సమానత్వపు హక్కు కానీ, మత స్వాతంత్రపు హక్కు కానీ గందరగోళంలో ఉందని ఆ రిపోర్ట్ చెప్పింది. అయినా కానీ దొడ్డిదోరున మా మీదేసారు. ఈ రోజున్న దళిత క్రైస్తవులు ఈ రోజు ఉన్న వాళ్ళు కాదు కదా, ఒక 3-4 జనరేషన్ల నుంచి ఉన్న మెజారిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మీరు సిఎస్ఐ అని ఒక సంస్థ ఉంటుంది. బిషప్ హజరే గారు ఒక దళితుడు. ఆయన ఆ రోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకొస్తే ఇదే నిజాము 1500 ఎకరాల భూమి ఇచ్చింది. తెలంగాణ పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడున్న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అదంతా కూడా తమిళనాడు నుంచి వచ్చినటువంటి బిషప్ హజరే గారే స్టార్ట్ చేసింది. అప్పుడు నిజాం భూములు ఇచ్చిండా? నిజాం భూములు కూడా ఇచ్చింది ఆ టైంలో. అయితే ఇక్కడ ఆర్టికల్ 341 క్లాజ్ 1 గాక సవరించగలిగితే దళితులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చు. అయితే ఇదంతా ఒక ఫంటా ఉంటే సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళ ఎవరో గుంటూరు జిల్లాలో వేసిన కేసుకి
డైరెక్ట్ ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బేస్ చేసుకొని ఆయన తీర్పించిండు. అంటే దళితులకు ఎస్సీ హోదా రాదని, అది కూడా రాంగ్. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి. మొన్నటికి మొన్న జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీని నరేంద్ర మోడీ సర్కారే పెట్టిరు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలన్నా లేదా అనే అంశం మీద జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీ పెట్టి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఇంతవరకు కేజీ బాలకిషన్ రిపోర్టే సబ్మిట్ చేయలేదు. సుప్రీంకోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు కేసు? బీజేపీ ప్రభుత్వం వేసింది కమిటీ వేసింది, కేజీ జస్టిస్ బాలకిషన్ కమిటీ వేసింది, బీజేపీ ప్రభుత్వం వేసింది. ఓకే, మరి కేజీ బాలకిషన్ కమిటీ రిపోర్ట్ తీసుకోవాలి కదా. ఇదొకటి అనుకుంటే, మీరు గతంలో 1960లో నరేంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలనే ఒక కేసు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో ఇప్పటికి స్టిల్. మరి దాని మీద దాన్ని తీసుకోవాలి కదా. ఆల్రెడీ దాని గైడ్ లైన్ తీసుకోవాలి, దాని సైటేషన్స్ తీసుకోవాలి. ఆ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్నారు కేసు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిరు కానీ ఆల్రెడీ ఇప్పుడు వర్గీకరణ అంశం ఉంది. వర్గీకరణ అంశం అనేది గతంలో సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్లో ఇచ్చిన కేసు ఏదైతే ఉందో ఒక రాజ్యాంగ రిపోర్టులతో చర్చ జరగాలి, సింగిల్ బెంచ్ చేయడానికి లేదు ఆర్డర్. ఒక 4-5 జడ్జిలు కూర్చోవాలి. ఆర్డర్ ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ ఇలాంటి కేసులు సుప్రీంకోర్టులో ఉంటే సిజేఐ ఆధ్వర్యంలో మటుకే ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొన్న ఇచ్చిన తీర్పు సింగిల్ జడ్జి, అది మిశ్రా సింగిల్ జడ్జి, సింగిల్ బెంచ్. అది వాళ్ళు ఇచ్చింది, అది రాజ్యాంగ విరుద్ధం. అదిగాక 1965లో పిల్లాయ్ కమిటీ వేసిరు. అది కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పింది. తర్వాత క్రమంలో రంగనాథ్ మిశ్రా కమిటీ వేసిరు, సచార్ కమిటీ వేసిరు, కాకా కలేకర్ కమిటీ కూడా వేసిరు. ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవన్నీ కూడా. పివి నరసింహరావు టైంలో కూడా 1965లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక తీర్పు చేసిరు రాష్ట్రాల వారీగా. మరి ఇవన్నీ గుర్తు రాలేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు దళితులు అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అని వార్తలు. అవును, మరి వాళ్ళే ఎందుకు చేయలేదు కదా? వాళ్ళే చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని తీర్మానాలు చేసిరు. చంద్రబాబు కూడా తీర్మానం చేసిండు, కేసీఆర్ తీర్మానం చేసిండు. చాలా రాష్ట్రాలలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు ఇలా ఎంపీలు పోయి పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేయగలిగితే ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వచ్చేది. ఎందుకు వచ్చేది అంటే ఆల్రెడీ సిక్కు మతంలో పుచ్చుకున్న దళితులకు మీరు రాష్ట్రపతి సవరణ చేసి ఇచ్చిర్రు. అదేవిధంగా బుద్ధిస్టులకు ఇచ్చినప్పుడు మరి మైనారిటీ స్టేటస్లో ఉన్న ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మతానికి కూడా ఎస్సీ హోదా ఇవ్వచ్చు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 సవరణ చేస్తే అయిపోయేది. అదే ఆ బేస్ మీదనే వీళ్ళకి ఇచ్చిర్రు. కాబట్టి ఈరోజు ఇంకా కుల వ్యవస్థ అనేది సమాజంలో ఇముడున్నది. రక్తంలో శరీరంలో ఎట్టయితే ఇముడుందో కుల వ్యవస్థ పోలేదు. ఆయన దళితుడు క్రైస్తవ మతంలోకి వచ్చినంత మాత్రంలో ఓపెన్ సొసైటీ మటుకు ఆయనను ట్రీట్ యాజ్ ఏ దళితుగానే ఉన్న 59 కులాలుగా చూస్తుంది తప్ప క్రిస్టియన్ గా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో పరిష్కారం ఎక్కడ దొరకాలి? ఇప్పుడు మీ దళిత క్రిస్టియన్లు అందరూ ఉద్యమం చేయాలనా, లేకపోతే మీరు ఏమైనా పార్టీ పెట్టాలనా, ఏం చేయాలి మీరు? ఇక్కడ దేశంలో జరిగిన చాలా అంశాలకు ఆ మాయావతి గారు 1990లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఏమని ఆమె ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చింది, పార్లమెంట్కి రాసింది మాయావతి. ఎప్పుడు 1990. ఓకే, ఫస్ట్ 1992లో సీఎం అయినాక ఆ టైంలో ఆమె డైరెక్ట్ ఇచ్చింది, పార్లమెంట్కి ఇచ్చింది, వాళ్ళ ఎంపీలతో ఇచ్చింది. అంటే ఉన్నాయి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నాయి, పార్లమెంట్కి కూడా ఇష్యూ తెలుసు. అయితే దీని పరిష్కారానికి కావాలంటే దేశంలో జరిగిన పరిష్కారాలన్నీ కూడా ఇప్పుడు ఉద్యమాల ద్వారానే పరిష్కారం అయింది. ప్రజలు బయటకు వచ్చినాకనే ప్రభుత్వాలు కూడా భయపడ్డాయి. ఎందుకంటే వీళ్ళంతా ఓట్ బ్యాంక్ కదా, ప్రధాన పార్టీలకు ఓట్ బ్యాంక్. మరి ఇలా కాంగ్రెస్ మాట్లాడలేదు, టీఆర్ఎస్ మాట్లాడలేదు, మిగతా పార్టీలు ఏం మాట్లాడలేదు. అయితే ఇంకో వార్త కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ కొంత వ్యతిరేకం అని చెప్తా ఉంటారు వార్తలు, మనకు సమాజంలో వినిపిస్తూనే ఉంటాయి. చేస్తే కాంగ్రెస్ చేయాల్సి ఉండే, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, దాని మీద నమ్మకం లేదనే వార్తలు వస్తాయి. మీ దళిత క్రిస్టియన్లు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులను ఓట్ బ్యాంక్ కోసమే ఉపయోగించుకున్నదానికి కారణము 2004 చెప్పొచ్చు, పివి నరసింహరావు టైం చెప్పొచ్చు, మన్మోహన్ సింగ్ చెప్పొచ్చు. ఆ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ అధికారం రావడానికి కారణం ప్రధానంగా దళిత క్రైస్తవులు. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి కారణం. మరి ఇంతవరకు అల్లా ఉన్న దళిత క్రైస్తవ ఎంపీలు మాట్లాడలేదు, తర్వాత ఆ పార్టీ మాట్లాడలేదు.
దీన్ని ఒక ఓట్ బ్యాంక్ ఉపయోగించుకోవాలనేది ఒకటి. ఓకే. రెండోది అంశం వెనక ఏంటంటే బీజేపీ చీకటి ఒప్పందం ఏంటిదంటే ప్రధానంగా నార్త్లో క్రైస్తవులు ఉన్నారు, కానీ సౌత్ ఇండియాలో ఉన్న క్రైస్తవులు లేరు. సౌత్ ఇండియాలో బీజేపీ పాగా వేయాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలనే ఉద్దేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా కూడా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. తర్వాత తమిళనాడులో కూడా స్టాలిన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా దళిత క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. కేరళలో కూడా క్రైస్తవులే కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నారు. అంటే ఏదో రకంగా హిందువులకు, క్రైస్తవులకు, అదేవిధంగా హిందూ మతంలో ఉన్న దళితులకు, అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉన్న దళితులకు ఒక గొడవ క్రియేట్ చేసి ఒక గందరగోళం క్రియేట్ చేయాలన్నది వాళ్ళ యొక్క ఎజెండా. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక గందరగోళం క్రియేట్ చేయడం ద్వారా, ఒక చర్చ జరగటం ద్వారా ఇక వాళ్ళకు ఓట్ బ్యాంకు పెరుగుతుందనే ఒక చీకటి ఒప్పందం. బీసీసీ క్లాజ్ తప్పనే మనం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం. మరి అగ్రవర్ణాలు కాక క్రైస్తవ మతంలో మారితే వాళ్ళకి బీసీసీ రాదు, బీసీలు బీసీసీలుగా మారితే ఎవరు పోయినా ఏం రాదు. కానీ దళితులకే బీసీసీ ఎందుకు? మరి అందరిని పెట్టి పడేసి తీసుకోండి. ఇప్పుడు మీ దళిత క్రిస్టియన్లు కూడా నేను చాలా మంది దగ్గర మాట్లాడినా అన్న, మీరు మానసిక క్షోభ అనుభవిస్తున్నారంట. ఎందుకంటే క్రిస్టియన్ మతం పోయిన తర్వాత ఎస్సీ హోదా రద్దు అయితే అని ఉంది కదా ఆర్డర్. దాని ప్రకారం వీళ్ళు హిందూగానే ఉండాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్లు కూడా హిందూ పెట్టుకుంటున్నాం. దీనివల్ల మేము మా మనస్సాక్షి ఒప్పుకుంటలేదు, కానీ తప్పుతలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరు పోరాటం చేసుకోవచ్చు కదా. దానికి మేము కొన్నేళ్ళుగా ఆల్రెడీ గతంలో ఈ ఇష్యూ జరగక నుంచే 1-2 సంవత్సరాల కిందటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఆల్రెడీ బాహ్యంగా ఉన్న సమస్యలు, ఇప్పుడు దళిత క్రైస్తవులు అంత పెద్ద ధనవంతులు ఏం కాదు కదా, అంత పేదరికం చిన్న ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం అనుకుంటే. ఇప్పుడు చర్చెస్ కొన్ని ఏరియాలో రూరల్లో చూస్తే చర్చెస్ ఎక్కడ ఉన్నాయి? ఎస్సీ కాలనీలో ఉన్నాయి చర్చలు. చర్చిలు ఎస్సీ కాలనీలో ఉన్నాయి. ఆ చర్చికి వచ్చిన వాళ్ళంతా ఎస్సీలే ఉన్నారు, ఆ పాస్టర్ కూడా ఎస్సీనే. ఇప్పుడు మందకృష్ణ మాది ఒక ప్రెస్ మీట్లో నిన్న ఒక అంశం మాట్లాడాడు. ఈ మిషనరీస్ నడుపుతున్న వాళ్ళంతా రెడ్డిలు, కాపులు, కమ్మలు అని చెప్పింది. అవును. అయితే మీ దళిత క్రిస్టియన్లు ఉంటారు కదా, అవును, వీళ్ళు కూడా పోతారు కదా. అవును. అయితే వాళ్ళు పోరాటాలు చేయకుండా, గొడవలకు పోకుండా, ఉద్యమాలు చేయకుండా, రోడ్ల మీద ధర్నాలు చేయకుండా, ఎవరైనా కొట్లాడడానికి వచ్చినా కూడా వద్దులే, ఎందుకులే వాళ్ళతో గొడవ అని ఆ భావన ఎక్కిస్తున్నారంట. మీకు నిజమేనా? అయితే ఇక్కడ ఏముంటుందంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిస్టియానిటీ అనేది శాంతికి మూలం, గొడవకు కాదు. అంటే ఇప్పుడు మీరు చూస్తే మదర్ తెరిసా ఉంది, ఆమె కుష్ఠ రోగులకు, అభాగ్యులకు చేరదీసి ఆర్ఫన్స్కి ఆమె ఒక తల్లిలాగా పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. క్రిస్టియానిటీ అనేది ఒక త్యాగానికి సంబంధించిన విషయం. మీరు క్యాథలిక్, ప్రొటెస్టెంట్స్ ఏదైనా ఉండొచ్చు, శాంతినే బోధిస్తుంది, శాంతినే వర్తింపజేస్తుంది తప్ప వైలేషన్ అనేది చేయదు. దాన్ని ఏమంటారు, ఒక చేతగాని తనంగా తీసుకోవద్దు. ఇప్పుడు బీజేపీ కానీ ఏమనుకుంటారు అంటే మిమ్మల్ని అది చేస్తాం, ఒకడు వచ్చి క్రైస్తవుల సంగతి చూస్తా, ఒకటి నరికేస్తా, అది చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళ మతం ఏం చెప్తుంది, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది. అంటే ఐడియాలజీ అంటే హింసను దారి తీసుకోమని, అది వాళ్ళ విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ క్రిస్టియానిటీ అనేది శాంతినే ప్రబోధిస్తుంది, ఫైట్ చేయమని చెప్పదు. అంటే నష్టపోతలేరా మీరు? నష్టపోతున్నాము, కానీ మేము చేయగలిగే ఫైట్ అయితే చేస్తున్నాం కదా. మేము అందరి లెక్క పోయి విధ్వంసం చేయలేము, మేము అందరి లెక్క పోయి విధ్వంసానికి అయితే పాల్పడం. కానీ శాంతి మార్గంలో ఉన్న ఫైట్ అయితే అవుతుందో దాన్నే మేము ఇప్పుడు మీరు శాంతి మార్గంలో పోతా ఉన్నారు. మీ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఎప్పుడు రావాలి? ఇంకా వస్తుంది. అయితే ఇంకొక 20 ఏళ్ళు అయితే, 100 ఏళ్ళు అవుతుంది, 20-30 ఏళ్ళు అయితే, 100 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ ఫైట్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అంటే అల్లా శాంతి బైబుల్లో చెప్పటం కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే జీసస్ క్రైస్టే యోధుడు, ఆయన పోరాట యోధుడు. ఖచ్చితంగా మేము పోరాటానికి తీసుకెళ్తాం, ఒక ఉద్యమానికి దారి తీస్తామని తెలియజేస్తాం. అయితే మందకృష్ణ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అన్న వాస్తవానికి ఏంటంటే చాలా మంది పాస్టర్లు అంటే క్రిస్టియానిటీలో మీరు చూస్తే అంత అగ్రవర్ణం వాళ్ళే ఉన్నారు. మరి మీకు ఓపెన్గా అర్థమవుతుంది కదా. అయితే ఆయన 10-12 మంది పేర్లు చెప్పిండు. మీరు అన్నది కరెక్టే, ఇద్దరే బీసీలు ఉన్నారు దాంట్లో, అంతా కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళే ఉన్నారు. మరి ఉన్నారు కానీ అయితే ఇప్పుడు ఉన్న క్రైస్తవులు, దళిత క్రైస్తవుల మధ్య ఎప్పుడు కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి లేవు. అందరూ కూడా క్రైస్తవులు అనే భావనే ఉంది ఇప్పటి వరకు. ఈ దళిత క్రైస్తవ అంశం బయటకు వచ్చిన తర్వాత మెజారిటీగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో దళితులు, క్రైస్తవులు ఉన్నారు.
మీరు అన్నట్టు ఫైట్ చేయకపోవటం వల్ల అధికారానికి దూరం అవుతున్నాం, కొట్లాడకపోవటం వల్ల ప్రభుత్వాలలో చులకనా భావం, ఎంటైర్ ఓపెన్ సొసైటీలో చులకనగా చూస్తున్నారు. అదే కదా. తర్వాత పాస్టర్లు కూడా అగ్రవర్ణాలు ఉండటము, వాళ్ళు ఈ దళిత క్రైస్తవులను కొంత అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఆలోచన చేస్తే బాగుండేది. త్వరలో వాళ్ళని కూడా మేము కలుస్తాం, మా ఉద్యమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం తీసుకుంటాం. ఇప్పుడు దీనికి పరిష్కారం దొరకాలంటే చివరిగా చెప్పండి, ఇప్పుడు దళిత క్రిస్టియన్లకు మతంలోకి మారిన వాళ్ళకు ఇప్పుడు ఇది హిందూ దళితులకు ఏవైతే వర్తిస్తున్నాయో అవి రిజర్వేషన్లు అనుకుంటే అవును, మీకు దళిత క్రిస్టియన్లకు రావాలంటే మీరు ఏం చేయాలి? మీ దళిత క్రిస్టియన్లు ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలంటే మొన్న వర్గీకరణ అంశం వచ్చింది. ఫస్ట్ మందకృష్ణ అన్న వర్గీకరణ అంశం రోజు మాట్లాడితే ఇంకా బాగుండేది. అన్న నిన్న మాట్లాడింది 100% కరెక్ట్. మందకృష్ణన్నకు కూడా మా మద్దతు ఉంటుంది. అన్న కూడా మాకంటే మా పెద్దన్నగా బయటకు వచ్చి ఆయన తీసుకున్న స్టాండ్ అయితే అది ఒక అద్భుతం. నేను ఉద్యమం చేస్తా అంటున్నాను, నేను ప్రెస్ మీట్లో ఎంఆర్పిఎస్ ఎట్లయితే వేసిందో ఇది కూడా స్టార్ట్ అవుతుంది అంటాడు. మీ దళిత క్రిస్టియన్లతో మద్దతు ఇవ్వాలంట. ఖచ్చితంగా అన్నకు కూడా మేము మద్దతు తెలుపుతాం. కాకపోతే అన్న వర్గీకరణ అంశం అయ్యే ముందు ఆ టైంలో ఆ వర్గీకరణ అంశంలో ఈ దళిత క్రైస్తవులకు కూడా ఒక క్లాజ్ పెట్టుంటే బాగుండేది. సవరణ చేస్తే సమస్య అదే రోజు పరిష్కారం అయ్యేది. రైట్, అక్కడ అది జరగలేదు. సరే అప్పుడున్న పరిస్థితులు ఏమో కానీ ఇకనైనా మేము కూడా అన్నకు మద్దతు ఉంటాం. ఖచ్చితంగా మా దళిత క్రైస్తవుల కోసం ఎవరు వచ్చినా, ఇప్పుడు మందకృష్ణనే కాదు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఎమ్మటి మేము ఉంటాం భాగస్వామ్యంగా. ఇది ఒక్కళ్ళ ఎవరి ఇంటి పంచాయతీ కాదు, ఇది పెద్ద సమస్య కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది డిస్కషన్ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై. దళిత క్రిస్టియన్లు ఇక ఉద్యమం చేయాల్సిన టైం వచ్చిందని గడ్డం అశోక్ గారు దళిత క్రిస్టియన్ నాయకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి. ఓవైపు మందకృష్ణ మాదేవ్ కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తా ఎంఆర్పిఎస్ తరహాలోనే ఇది కూడా స్టార్ట్ కాబోతుందని చెప్తా ఉన్నాడు. చూడాలి. కానీ చాలామంది దళితులు అయితే ఓ రకంగా ఇబ్బంది పడుతున్నారు. దళిత క్రిస్టియన్లకు పోయినా కూడా హిందూగా ఉండడం వాళ్ళకు కూడా ఏం నచ్చుతలేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ ఇక రిజర్వేషన్లు పోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇది ఉపయోగించుకోలేము, మేము క్రిస్టియన్లకు పోయినా కూడా మనం మాది కూడా అంటే అట్లనే చూస్తున్నారు మమ్మల్ని అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ అంశానికి సంబంధించి ఏమన్నా వాళ్ళు మళ్ళీ ఏమైనా ఉద్యమం స్టార్ట్ చేస్తారా, ఇక ముందు ఏమైనా వాళ్ళు రోడ్ల మీదకి ధర్నాలు లేకపోతే రిప్రజెంటేషన్లు ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.